భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లక్నోలో 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్టుల్లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్ విజయం ద్వారా బదులు తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్పై కూడా కన్నేసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కీలకం కానుంది. గత 3 మ్యాచ్ల్లో కేవలం 29 పరుగులే చేసిన సూర్య ఈసారైనా మెరుపులు మెరిపించాల్సి ఉంది. గాయం కారణంగా వైస్ కెప్టెన్ గిల్ ఆడటం అనుమానంగా మారగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం భారత్కు పెద్ద ఊరట. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మల ఫామ్లో ఉండడం జట్టుకు సానుకూల అంశం. పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో కుల్దీప్, వరుణ్ చక్రవర్తి పాత్ర కీలకం కానుంది. మరోవైపు సిరీస్ సమన్ చేయాలంటే దక్షిణాఫ్రికాకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. డికాక్, మార్క్రమ్ వంటి హిట్టర్లు ఉన్న మిల్లర్ ఫామ్ లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఇప్పటి వరకు అహ్మదాబాద్లో 7 మ్యాచ్లు ఆడిన టీమిండియా 5 గెలిచిన రికార్డు ఉండడం అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.